ఇక్కడ 11 కేజీ కాంటాక్ట్ ఇది వచ్చేసి కండక్ట్ ఏమైంది సార్ అంటే దీనిది మెటల్ ఫ్రేమ్ రథం యొక్క మెటల్ ఫ్రేమ్ సార్ మెటల్ ఫ్రేమ్ మెటల్ బాడీ కాంటాక్ట్ అయింది అందుకనే ఎవరైతే తోస్తున్నారో వాళ్ళు ఎట్టయ్యారు. దాని మీద ఒక పంతులు గారు ఉన్నారు, ఆయనకి ఏం కాలేదు వాస్తవం. ఎవరైతే నెట్టున్నారో వాళ్ళకి ఇది వీళ్ళు తోసేది కూడా అటాచ్మెంట్ కూడా ఐరన్ రాడే సార్, ఐరన్ తోనే ఉంది కాబట్టి ఎట్టయ్యారు. అది మన హైట్ కూడా చాలా ఉంది సార్, అంటే వీళ్ళు ఎత్తడం వల్ల కూడా ఏం కాలేదు. నేను చెప్పాను కదా సార్, కేబుల్ వైర్ రాత్రి ఉంది పొద్దున లేదు అన్నది ఇదే వైర్ సార్, కేబుల్ వైర్. చూడండి చూడండి సార్, 50 కిలోల 5 మంది ప్రాణాలు సార్, మన ప్రాణాలు ఇస్తామని చెప్పండి, ప్రాణాలు తగ్గిస్తామా చెప్పండి. వేలాడుతున్నది స్టార్ వైర్ పోతుంది, స్టార్ వైర్ పోతుంది. అది ఏమైందంటే కట్ అయిపోయింది, కట్ అయింది, దాని మీద పడ్డది వంట వైర్ ఏమైందంటే అప్పుడప్పుడు కాలిపోయింది. ఓన్లీ ఐరన్ వైర్ ఉన్నది, ఐరన్ వైర్ వచ్చి బండికి పట్టించుకోలేదు. మా గల్లీ కాదు ఒక్కరు మాట్లాడి అదనంగా చెప్పండి సార్, ఈ సమస్య ఆర్డర్స్ ఉన్నాయండి అఫీషియల్ గా మన నిన్న అర్ధరాత్రి సమయంలో పండుగ సందర్భంగా ఒక రథం తీస్తున్న సమయంలో టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు రథం ని తగిలి ఒక 5 ఎలక్ట్రిక్యూట్ అయినట్టు సమాచారం వచ్చింది. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో, దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్ లో వచ్చిందో, దేనివల్ల ఆ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి డాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెగ్యులర్లీ కేబుల్ కటింగ్ ఎక్సర్సైజ్ మేము తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఇంకా కేబుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో, అన్వాంటెడ్ కేబుల్సా లేదా యూజ్ లో లేని కేబుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేసి కూడా ఇమీడియట్లీ ఆ కేబుల్స్ ని గత కొన్ని రోజుల నుంచి కేబుల్ కటింగ్ యాక్టివిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా చాలా చోట్ల ఈ కేబుల్స్ ఉన్నాయి కాబట్టి కేబుల్స్ అన్వాంటెడ్ కేబుల్స్, లో హ్యాంగింగ్ కేబుల్స్, డాంగ్లింగ్ కేబుల్స్ ని కటింగ్ చేసే ప్రక్రియ ఇంకా ఫాస్ట్ గా చేస్తాం.